కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. మురారి టిఫిన్ చేశాక బయటకు వెళ్ళబోయాడు. రే నాన్న, ఎక్కడికిరా, బయలుదేరావు అని అడిగింది వరలక్ష్మి. ఎక్కడికేంటమ్మా, ఆఫీస్కి అన్నాడు మురారి సీరియస్గా. ఇన్నాళ్ళు ఆఫీస్లో కష్టపడింది చాలు, ఇప్పుడు నీకు పెళ్ళయింది, కనీసం ఇక నుంచైనా ఇంటి దగ్గర ఉండి పెళ్ళానికి కొంచెం టైం ఇవ్వు అంది వరలక్ష్మి కోపంగా. అంటే ఏంటమ్మా, పెళ్ళైతే పని చేయడం మానేయాలా అని అడిగాడు మురారి అర్థం కాక. మీ అమ్మ ఉద్దేశం అది కాదు నాన్న, హడావిడిగా జరిగిపోయింది కదా, అందుకే నీ పెళ్లి గురించి బయట చాలా మందికి తెలియదు. అరాకొర జ్ఞానంతో ఎవరో ఒకరు ఏదో ఒకటి వాగుతారు. నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చేయి చేసుకుంటే మళ్ళీ లేనిపోని గొడవలు. అవసరమా అదంతా అని చెప్పాడు మహేంద్రవర్మ. ఏదో తప్పు చేసినట్టు భయపడి ఇంట్లో కూర్చోవాలా, ఇలా ఎన్నాళ్ళు అని అడిగాడు మురారి చిరాగ్గా. నువ్వు తప్పు చేయలేదు నిజమే, కానీ ఆ విషయం అందరికీ వివరంగా తెలీదు. అలా అందరికీ తెలిసినంత వరకు నువ్వు బయటికి వెళ్ళకపోవడమే మంచిది. ఎలాగో ఓ వారం రోజుల్లో మీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత యథావిధిగా నువ్వు నీ పని చేసుకోవచ్చు. అంతవరకు కాస్త ఓపిక పట్టు అన్నాడు మహేంద్రవర్మ సీరియస్గా. మురారి ఇంకేం చెప్పలేక రూమ్కి వెళ్ళిపోయాడు. బెడ్ పై కూర్చున్న కృష్ణ భర్తను చూసి లేచింది. ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది కృష్ణ అర్థం కాక. వెళ్దామనే బయలుదేరాను, కానీ మీ అత్తయ్య ఆపేసింది అని చెప్పాడు మురారి పక్కన కూర్చొని. ఎందుకు ఆపేసింది అని అడిగింది కృష్ణ అనుమానంగా. పెళ్ళాం వచ్చింది కదా, కొంచెం ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి తనతో సరదాగా టైం స్పెండ్ చేయని చెప్పింది. పాపం తనకేం తెలుసు, ఇక్కడ తన కొడుక్కి కోడల మొహం చూసుకోవడం తప్ప మరో అవకాశం లేదని అన్నాడు మురారి సూటిగా. ఎందుకో భర్త అలా మాట్లాడేసరికి కృష్ణకి గిల్టీగా అనిపించి అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. మురారి చొరవగా భార్య చేయి పట్టుకుని ఆపాడు. కృష్ణ ఆగి ఇబ్బందిగా చూసింది. ఏమే, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? కట్టుకున్న మొగుణ్ణి పస్తులుంచడమే తప్పు. పోనీలే, ఏదో ఇబ్బంది పడుతున్నావు కదా అని అలవాటు పడడానికి టైం ఇచ్చాను. కనీసం ఆ కృతజ్ఞతతోనైనా కాసేపు నాతో ఉండొచ్చు కదా. ఎంత నా మీద కోపం ఉంటే మాత్రం మరీ ఇంతలా మొహం చాటేసుకుని తిరగాల అని అడిగాడు మురారి దీనంగా చూస్తూ. ఏమనుకుందో ఏమో, కృష్ణ మరో మాట మాట్లాడకుండా మళ్ళీ భర్త పక్కన కూర్చుంది. ఆమె అలా కూర్చోగానే మురారి సంతోషంగా భార్య ఒడిలో తల పెట్టేశాడు. ఏం జరుగుతుందో అని కంగారుగా ఆలోచించే లోపే కృష్ణ నడుము చుట్టూ చేయి చుట్టేసి పైట చాటున మెరుస్తున్న నాభిపై వెచ్చగా ముద్దు పెట్టేశాడు. మురారి సడన్ గా అలా చేసేసరికి ఆమెకు గుండె జల్లుమంది. రే, ఏం చేస్తున్నావురా అని అడిగింది కృష్ణ కంగారుగా. వారం రోజుల నుంచి మనం ఇలా కలిసి ఉండే అవకాశం వస్తుందో లేదో అని ఆలోచిస్తూ భయపడుతూ బాగా అలసిపోయాను. బంగారం, ఇప్పుడు ఈ క్షణం మనసు ప్రశాంతంగా ఉంది. ఇకపై మనల్ని ఎవరూ వేరు చేయలేరు అన్న ధైర్యం మనసుకు స్థిరంగా మార్చేసింది. ఈ ఆనందం మనకు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది కదా. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అని అడిగాడు మురారి ఆశగా భార్య ఒడిలో పడుకొని. మురారి తనను ప్రేమిస్తున్నాడు అని తెలుసు, కానీ మరీ ఇంత ఆశ మనసులో పెట్టుకున్నాడని కృష్ణ ఊహించలేదు. భర్త పసిపిల్లోడిలా ఒడిలో పడుకొని తన మీద ఉన్న ఆశను అలా ప్రేమగా చెప్తుంటే ఆ క్షణం అప్పటి వరకు మనసులో ఉన్న బాధ భయం పక్కన పెట్టేసి ఒక స్వచ్ఛమైన చిరునవ్వు నవ్వింది కృష్ణ. మొండి పట్టుతలతో 3 ముళ్ళు వేసి మరీ తీసుకొచ్చావు కదరా, ఇంక నేను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, ఉంటాను, ఎప్పటికీ నీతోనే ఇలాగే ఉంటాను అంటూ ప్రేమగా భర్త తల నిమిరింది కృష్ణ. థ్యాంక్ యూ బంగారం ఫర్ కమింగ్ టు మై లైఫ్ అన్నాడు మురారి చిరునవ్వుతో. నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది మురారి అంది కృష్ణ. బయటికా, ఎందుకు అని అడిగాడు మురారి అర్థం కాక. నిన్నటి నుంచి మనస్సంతా అదోలా ఉందిరా, బయటికి వెళ్తే కాసేపు ఇదంతా వదిలేసి ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది, అందుకే వెళ్ళాలనుకుంటున్నాను అంది కృష్ణ సీరియస్గా. సరే అయితే వెళ్దాం, నేను తీసుకెళ్తాను నిన్ను అంటూ ఉత్సాహంగా లేచాడు మురారి. ప్రజెంట్ మనసులో ఉన్న దిగులు అలజడి అంతా మర్చిపోయి కాసింత మనశ్శాంతి దొరికే చోటు కావాలి. అది ఎక్కడుంటే అక్కడికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది కృష్ణ సూటిగా. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు, ముందు పద బంగారం అంటూ ఆత్రంగా బయటికి వెళ్ళబోయాడు మురారి. ఒక్క నిమిషం, ఇందాక అత్తయ్య నిన్ను బయటకి వెళ్ళకూడదని చెప్పారన్నావు, మరి ఇప్పుడు అడిగితే ఒప్పుకుంటుందా అని అడిగింది కృష్ణ అనుమానంగా. పని చేయడానికి వెళ్తానంటే వద్దంటుంది, కానీ పెళ్ళాంతో వెళ్తానంటే ఎందుకు వద్దంటుంది అని చెప్పాడు మురారి చిరునవ్వుతో.
సరే అయితే వెళ్దాం, నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు బయట వెయిట్ చేయి అని చెప్పింది కృష్ణ బెడ్ దిగి. బంగారం అని పిలిచేసరికి ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసింది కృష్ణ. మురారి ఫాస్ట్గా భార్య బుగ్గపై ముద్దు పెట్టేసి త్వరగా వచ్చే బంగారం అంటూ బయటికి పారిపోయాడు. ఫస్ట్ టైం అతని ముద్దుకు కోపంగాని కంగారుగాని కలగలేదు కృష్ణకి. పైగా కొంచెం సిగ్గుగా కూడా అనిపించి బొగ్గను తుడుచుకుంటూ నవ్వుకుంది. కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్న శ్రీవల్లి బయట కారులో వెయిట్ చేస్తున్న చెల్లెల్ని చూసింది. ఎవరు చూడకుండా కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తింది. హేయ్, నువ్వేంటే ఇక్కడ అని అడిగింది శ్రీవల్లి సీరియస్గా. నా మొగుడు కోసం వెయిటింగ్, వస్తే వెళ్ళిపోతాను అంది అమూల్య. చెల్లెలు అలా అనేసరికి ఎవరైనా విన్నారేమో అని భయంగా చుట్టూ చూసింది శ్రీవల్లి. అక్కడ దగ్గరగా ఎవరూ లేకపోవడంతో హమ్మయ్య అనుకుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఎవరే నీకు మొగుడు? ఇంకొకసారి ఇక్కడ కనిపించావంటే చంపేస్తాను. అసలే మీ అన్నగారు వెలిగించిన మంట వాళ్ళ మనసుల్లో ఇప్పటికీ ఆరలేదు. ఇప్పుడు నువ్వొచ్చి ఫ్రెష్గా దానిపై పెట్రోల్ చల్లాలి అనుకుంటున్నావా అంది శ్రీవల్లి కోపంగా. హలో, ఊరికే ఎందుకంతలా ఆవేశపడుతున్నావు? నువ్వు అనుకున్నట్టు ఇంకా ఏమీ మొదలవ్వలేదు. ఒకవేళ మొదలైతే నా లవ్ మంట ఇలా మెల్లగా ఉండదు. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా లోపలికి వెళ్ళి నీ ముద్దుల మరిది గారిని పిలుచుకురా అంటూ కారు దిగింది అమూల్య. చూడము, నువ్వు ఆశలు పెంచుకుని ఆ తర్వాత డిసప్పాయింట్ అయ్యి బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే చెబుతున్నాను. దయచేసి అర్జున్పై ఉన్న ప్రేమను మర్చిపో. ఎందుకంటే ఇంత జరిగాక మళ్ళీ ఆ ఇంటి పిల్లని, అందులోనూ జ్యోతమ్మ కోడలుగా యాక్సెప్ట్ చేయడం అంటే ఇంపాసిబుల్ అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది శ్రీవల్లి. ఈ మాట ఇంకెవరైనా అనుంటే కనీసం ఆలోచించేదాన్నేమో, కానీ నువ్వు చెప్పడం నాకు నచ్చలేదక్కా. అందరినీ ఒప్పించి నీ ప్రేమని సక్సెస్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నన్ను మాత్రం నా ప్రేమను మర్చిపోయి ఏడుస్తూ బతకమంటున్నావు. ప్రాణం పోయినా నేను అర్జున్ని మర్చిపోను. నీలాగే ఎప్పటికైనా నేను కూడా ఈ ఇంటి కోడల్ని అవుతాను అనుకుంది అమూల్య కాన్ఫిడెంట్గా. మురారి ఇంట్లో చెప్పి కృష్ణను కారులో బయటికి తీసుకెళ్లాడు. ఎక్కడికి వెళ్తున్నా అని అడగాలనిపించినా ప్రేమతో తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడైతే ఏముందిలే అనుకుని ఆగిపోయింది కృష్ణ. కాసేపటికి ఒక చోట కారు ఆపి ఇద్దరూ దిగారు. ఎదురుగా ఒక హెలికాప్టర్ తప్ప చుట్టుపక్కల ఎలాంటి జనసంచారం కనిపించలేదు కృష్ణకి. మురారి, మనం ఎక్కడికి ఎందుకొచ్చాం అని అడిగింది కృష్ణ అర్థం కాక. ఎందుకేంటి బంగారం, మనకు వెళ్లాల్సిన హెలికాప్టర్ ఇక్కడే ఉంది కదా, అందుకే వచ్చాం అన్నాడు మురారి చిరునవ్వుతో. వాట్, హెలికాప్టర్ ఎందుకు? ఏం వద్దు, మనం ఇక్కడే ఉందాం అంది కృష్ణ కంగారుగా. ఇక్కడే ఉండడానికి ఇంట్లో పర్మిషన్ తీసుకొని మరీ రావాలా? పర్వాలేదు పదబుజ్జి అంటూ ప్రేమగా భార్య చేయి పట్టుకొని హెలికాప్టర్లోకి తీసుకెళ్లాడు మురారి. కృష్ణ కూడా కాస్త భయంగానే భర్త పక్కన కూర్చుంది. ప్రయాణిస్తున్నంతసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కృష్ణ మాత్రం గట్టిగా మురారి చేయి పట్టుకుంది. ఓ 2 గంటల ప్రయాణం తర్వాత ఒక చోట హెలికాప్టర్ ల్యాండ్ అయింది. మెల్లగా ఇద్దరూ అందులోంచి దిగారు. ఏంటి మురారి, ఇదంతా నేనేదో క్యాజువల్గా బయటికి తీసుకెళ్లమని అడిగితే నువ్వు చాలా భారీగా ప్లాన్ చేసినట్టున్నావు అంది కృష్ణ ఇబ్బందిగా. నిన్ను హ్యాపీగా చూసుకోవడం నా బాధ్యత బంగారం, దానికోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అంటూ వాళ్ళ కోసం రెడీగా ఉన్న కారులో కృష్ణతో బయలుదేరాడు మురారి. మరో 10 నిమిషాల తర్వాత ఆగిన కారులోంచి కిందకి దిగి చూస్తే అప్పుడు అర్థమైంది కృష్ణకి భర్త తనని ఎక్కడికి తీసుకొచ్చాడు అన్న విషయం. చుట్టూ అనేక మంది జంటలు ఎంజాయ్ చేస్తున్నారు. ఎదురుగా సముద్రపు గాలి హోరున తగులుతుంటే కాస్త ఎక్సైటింగ్గా అనిపించింది కృష్ణకి. జాతరను చూసి ఉత్సాహపడే చిన్నపిల్లల కళ్ళు విప్పార్చి ఆనందంగా చూస్తున్న భార్యను భుజంపై చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు మురారి. బుజ్జమ్మ, నీటిలోకి వెళ్దామా అని అడిగాడు మురారి ప్రేమగా. వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కృష్ణ. ఏరా, ఏమైంది అని అడిగాడు మురారి లాలనగా. నాకు స్విమ్మింగ్ రాదు, పైగా నీళ్ళంటే చాలా భయం కూడా అంది కృష్ణ మెల్లగా తలదించుకొని. భయం ఎందుకు, పక్కనే నేనున్నాగా అంటూ ప్రేమగా భార్య చెయ్యి పట్టుకున్నాడు మురారి. ఆ స్పర్శలో కొండంత ధైర్యం కనిపించేసరికి మారు మాట్లాడకుండా వెనకాలే నడిచింది కృష్ణ. జీవితంలో ఎన్నడూ పొందని కొత్త అనుభూతి కలుగుతుంటే అప్రయత్నంగానే భర్త చేతిని మరింత గట్టిగా పట్టుకుంది కృష్ణ. అలా ప్రేమగా నడుస్తున్న ఆమెకు సముద్రపు నీళ్లు చల్లగా తాకేసరికి సడన్ గా ఆగిపోయింది.
కెరటాలు కాలివేళ్లకు గిలిగింతలు పెడుతుంటే భయంగా కాస్త వెనక్కు జరిగింది కృష్ణ. ఎందుకు ఆగిపోయావు, మళ్ళీ ఏమైంది అని అడిగాడు మురారి అనుమానంగా. ఏం లేదు, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, నా వల్ల కాదు, నువ్వొక్కడివే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అంది కృష్ణ భయంగా. ఒక్కసారి లోపలికెళ్ళి మునిగితే ఆటోమేటిక్గా నీళ్లు వేడిగా అయిపోతాయి. అయినా జంటగా వచ్చి ఒంటరిగా మునగమా అంటావేంటి బంగారం, ఇద్దరూ కలిసి వెళ్దాం రా అంటూ చెరువుగా పిలిచాడు మురారి. అయినా సరే కృష్ణ ఏదో తెలియని భయంతో అలాగే ఉండిపోయింది. ఇంకా తనతో లాభం లేదని అర్థమై ఒక్కసారిగా ఆమెని 2 చేతులతో ఎత్తుకున్నాడు మురారి. రేయ్, ఏం చేస్తున్నావు, వదులు అంటూ కంగారుగా భర్త మెడ చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంది కృష్ణ. మెడ చుట్టూ బిగుసుకున్న భార్య సున్నితమైన చేతులు మెత్తని పూలమాల వలె అనిపించింది. మొత్తానికి ఏమాత్రం కంగారు లేకుండా ఓ 50 కేజీల అందాల మందారాన్ని సంతోషంగా ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు మురారి. బంగారం, వదిలేస్తున్నాను జాగ్రత్త అంటూ ఒక్కసారిగా ఆమెకి కిందకి వదిలేశాడు. మురారి అంటూ కంగారుగా అరిచి పూర్తిగా మునగకుండానే పైకి లేచింది కృష్ణ. ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న చల్లదనం దూరమై నీళ్లంతా వెచ్చగా అనిపించాయి. నోటిలో ఉన్న నీళ్లు బయటకు ఊసేస్తూ భర్త వంక చిరుకోపంగా చూసింది. తడిచిన చీరలో వెన్నెలలా మెరిసిపోతున్న భార్యను కన్నార్పకుండా చూశాడు మురారి. వెనక నుంచి ఒక అల గట్టిగా తాకేసరికి కెవ్వుమని అరుస్తూ గట్టిగా హత్తుకుంది కృష్ణ. కాసేపటికి మళ్లీ దూరం జరిగారు. మొహంపై పడుతున్న ముంగురులను భర్త చేత్తో సవరించే లోపే ఉఫ్ఫంటూ పక్కకు ఊదేసింది కృష్ణ. అలా ఊదినప్పుడు ఆమె మూతి లెక్కపిడతలా ముందుకు అయిపోయేసరికి ఇంకా ఆగలేక గట్టిగా ముద్దు పెట్టేశాడు మురారి. ఇంతకు ముందు కోపంలో పెట్టిన ముద్దు కంటే ఇప్పుడు భార్య అన్న హక్కుతో ప్రేమగా పెట్టిన ఈ ముద్దు మరింత నచ్చింది కృష్ణకి. కాసేపటికి ఊపిరి అందక వదలడంతో నేరుగా భర్తని చూడలేక బయటకు పరిగెత్తింది కృష్ణ. ఓ యాగు అంటూ వెనకాలే వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని ఇసుకపై పడిపోయాడు మురారి. ఈడియట్, ప్రశాంతంగా ఉంచడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే నువ్వు నన్ను బీచ్కి తీసుకొచ్చి నా దుంప తెంచావు అంటూ ముద్దుగా కసిరింది కృష్ణ. మనసులో ఎగిసిపడుతున్న అలల్లాంటి ఆలోచనలు మర్చిపోవాలంటే ఇంతకంటే గొప్ప ప్లేస్ ఇంకొకటి లేదు బంగారం అంటూ భార్య బుగ్గపై ముద్దు పెట్టాడు మురారి. సరే పదా, ఇంటికి వెళదాం అంటూ పైకి లేచింది కృష్ణ. అదేంటి అప్పుడేనా, ఇంకాసేపు ఉందాం అన్నాడు మురారి కంగారుగా. హలో, ఏదో పీస్ఫుల్గా ఉంటుంది కదా అని నీతో బయటకు వచ్చాను, అంతే తప్ప అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి కాదు అంటూ అక్కడి నుంచి లేచింది కృష్ణ. ఆ విషయం ముందే చెప్పాలి కదా, నేను అనవసరంగా చాలా ఊహించుకున్నాను అన్నాడు మురారి డిసప్పాయింట్ అయినట్టుగా. మన వల్ల ఇంట్లో వాళ్ళంతా బాధపడుతుంటే మనం ఇక్కడ ఉత్సాహంగా ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు మురారి, అర్థం చేసుకో ప్లీజ్ అంది కృష్ణ రిక్వెస్ట్ చేస్తున్నట్టు. అంటే ఈ రోజంతా మనదే అనుకుని నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయినట్టేనా అన్నాడు మురారి బాధగా. ఏం వేస్ట్ కాదు, ఎందుకంటే ఈరోజు మనది కాకపోవచ్చు, కానీ ఈ జన్మంతా మనదే కాబట్టి ప్రజెంట్ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ నార్మల్ అయితే ఆ తర్వాత మన కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు నీకు ఎలా నచ్చితే అలా ప్లాన్ చేయి, నేను మాట్లాడకుండా వస్తాను, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటూ భర్తకు బుగ్గపై ముద్దు పెట్టేసి సిగ్గుతో ముందుకు నడిచింది కృష్ణ. సరే పద, ముందు హోటల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇంటికి బయలుదేరుదాం అంటూ భార్య వెనకాలే నడిచాడు మురారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.